హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో కొన్ని కీలక అంశాలు చర్చిద్దాం. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, నిన్న మీరు చూసే ఉంటారు, తెలంగాణ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ పెట్టుబడిదారులు, ఇండస్ట్రియలిస్టులు తమ పెట్టుబడులు పెట్టడానికి అనువైన నగరంగా బెంగళూరుని, హైదరాబాద్ని ఎన్నుకుంటున్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. పెట్టుబడిదారులు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళటానికే కొంచెం ఆలోచిస్తున్నారు, ఎందుకంటే మొన్న వరదలకి అమరావతి మునిగిపోయింది అన్నట్లు. ఇది వైసీపీ పాటలాగా ఉంది. ఇంకా ఆయనకి వైసీపీ వాసనలు పోలేదంటారా? దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు వాస్తవంగా అసలు వైసీపీ వాసనలు ఎందుకు పోతాయి అంటే, ఆయన ఏదో ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీని నడిపే పరిస్థితిలో లేరు కాబట్టి హోల్సేల్గా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వైసీపీ పార్టీని కేసీఆర్ గారికి దఖలు చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా బీఆర్ఎస్లోకి వచ్చారు. కానీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి కాదే. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో, జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా ఆయనకున్న అనుబంధం ఏంటి అనేది మనకి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్న ముసుగులో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాని అమలుపరచడం అనే ఒక ఎజెండాలో భాగంగా ఒక పావుగా మారాడు ఆయన. ఎందుకనంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వివక్షకు గురైన అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. సిఆర్డీఏ సమావేశం జరిగిన ప్రతి సందర్భంలో కూడా వేల కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఆమోదం తెలుపుతూ ఉన్నారు. అలాగే ఫైనాన్షియల్ క్లోజర్ అంటే ఈ పనులకు సంబంధించిన బడ్జెటరీ సపోర్ట్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రపంచ బ్యాంకు, ఏడీబీ లోను, హడ్కో లోను ఇట్లాంటి రుణ సమీకరణ ద్వారా నిధులు సమకూర్చుకుంటా ఉన్నారు. పనులు రేపు జనవరి 2వ తారీఖు నుంచి మొదలుపెట్టి వేగవంతం చేయాలని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మళ్ళీ తిరిగి అమరావతి నిర్మాణం వేగం పుంజుకోబోతుంది అన్న ఒక పాజిటివ్ వార్త బయటకు వచ్చి, అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎక్కడ క్రెడిబిలిటీగా మారుద్దు అనే ఉద్దేశంతో అలా మారి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వివక్షకు గురైన రాష్ట్ర రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల సుసాధ్యమైంది. ఈ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు ఆలోచిస్తూ ఉన్నారు, అడుగు పెడతా ఉన్నారు, ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధమైన ఒక యాంబియన్స్ కనుక సృష్టింపబడితే అది తమ రాజకీయ గురువైన, తమ మిత్రుడైన జగన్మోహన్ రెడ్డి గారికి శాశ్వతంగా రాజకీయ అవకాశాలు ఎక్కడ మృగ్యమవుతాయని అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి అడ్డుకట్టేయడం కోసం, ఒక నెగిటివ్ బ్రాండింగ్ తీసుకురావడం కోసం తెలంగాణ మంత్రి హోదాలో ఈ మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఒక రకమైన కోవర్ట్ ఆపరేషన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా జరుపుతూ ఉన్నారు. ఆయన ఏమంటాడు, అమరావతి ముంపు ప్రాంతం కాబట్టి పెట్టుబడిదారులు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్ళు సంకోచిస్తూ ఉన్నారు, వాళ్ళు తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎప్పుడు ఏ సందర్భంలో అమరావతి ముంపు ప్రాంతంగా నిర్ధారణ అయిందో అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం, మన కళ్ళ ముందు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 11 సంవత్సరాల కాలంలో, అంటే 2014 జూన్ 2 ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి ప్రత్యేక రాష్ట్రంగా టీఆర్ఎస్ నాయకత్వంలో 2 దఫాలు అధికారం కొనసాగించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టి కూడా సంవత్సరం గడిచిన ఈ ఆల్మోస్ట్ 10.5 years స్పాన్లో హైదరాబాద్ నగరం కనీసం ఒక 2-3 సార్లు వరద ముంపుకు గురైంది అనేది వాస్తవం. అదే సందర్భంలో ఆయన ప్రతిపాదించిన బెంగళూరు నగరం కూడా గత సంవత్సరం చూసాం మనం ఎటువంటి ముంపుకు గురైంది అనేది.
అసలు వాళ్ళ ప్రకృతి వైపరీత్యాలకి గురి కాని ప్రాంతం ఏది దేశంలో? 100% అమరావతి మాత్రమే. Right. దేశ రాజధానిగా ఉన్న న్యూఢిల్లీ యమునా వరదకు ముంపుకు గురైంది. దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై గత 2 దశాబ్దాల్లో ఎంత బీతావహమైన వరద దాడికి గురైంది చూసాం మనం. 92 సెంటీమీటర్ల వర్షపాతానికి గురయ్యి వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతులు కూడా చూసాం మనం. ఆ తర్వాత దక్షిణాదిలోని అతిపెద్ద మెట్రోపాలిటన్గా ఉన్న చెన్నై ప్రతి సంవత్సరం వరద ముంపు గురవుతానే ఉన్న తీరు చూస్తూ ఉన్నాం మనం. అలాగే బెంగళూరు ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అటువంటి బెంగళూరు కూడా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు గురైంది మన కళ్ళ ముందు చూసాం. కేరళ వాయనాడులో సంభవించిన కొండ చర్యలు విరిగిపడటం, అక్కడ విరిగిపడిన మట్టిపేళ్ల కింద వందలాది మంది సమాధి అయిపోయిన తీరు చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో సురక్షితమైన ప్రాంతం ఏది? ఇవాళ ఆ ప్రాంతం మునిగింది, ఈ ప్రాంతం మునిగింది, మేము గడ్డ మీద ఉన్నాము అని చెప్పుకునే హక్కు అర్హత అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉందా? ఇవాళ హైదరాబాద్కి ఒక విశిష్టత ఉంది. సంస్కృతి పరంగా, ఇక్కడున్న ప్రకృతి పరంగా, ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల పరంగా, ఇక్కడ ప్రజల ఆత్మీయత పరంగా, ప్రభుత్వ పాలసీస్ పరంగా, ఇక్కడున్న సివిక్ కమ్యూనిటీస్ పరంగా, ఇక్కడున్న ఆల్రెడీ గ్రౌండింగ్ అయి ఉన్న వివిధ రంగాలు, డిఫెన్స్ ఇండస్ట్రీస్, ల్యాబ్లు, సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్, ఫార్మా ఒకటి, బయోటెక్నాలజీకి సంబంధించిన జీనోమ్ వ్యాలీ, ఫార్మా, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ, వీటికి తోడు ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్, మిలియన్స్ ఆఫ్ జాబులు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. హైదరాబాద్ ఇవాళ ఒక ఆటో మోడ్లోకి వెళ్ళిపోయింది డెవలప్మెంట్ అనేది. హైదరాబాద్కి బ్రాండింగ్ క్రియేట్ చేయడం కోసం అమరావతిని బూచిగా చూపించే స్థితిలో హైదరాబాద్ లేదేమో. హైదరాబాద్ని స్ఫూర్తిగా తీసుకొని అమరావతిని అభివృద్ధి పరచాలి అని చెప్పని అక్కడ ప్రజలు, అక్కడ పాలకులు సంకల్పిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులే ఇవాళ హైదరాబాదు బ్రాండింగ్ ప్రమోషన్ కోసం అనే నెపంతో హైదరాబాదు ఆల్రెడీ బ్రాండెడ్ సిటీ, అది ప్రూవెన్ ఫ్యాక్టర్. దానికి ఇప్పుడు కొత్తగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రాండింగ్ కల్పించాల్సిన నెస్టీ లేదు. అటువంటి పరిస్థితిలో సంకుచితపు ఆలోచనలతోటి అమరావతి మీద కువిమర్శలు ఎక్కువ పెడతాం. 5 కోట్ల మంది ప్రజల స్వప్నం అమరావతి నిర్మాణం, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అమరావతితో ముడిపడి ఉంది. 5 కోట్ల మంది ప్రజలు నివసించే రాష్ట్ర సుస్థిరత అమరావతి అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా విభజన జరిగి, లోటు బడ్జెట్తో ఏర్పాటు అయ్యి ఉండి, గ్రామీణ నేపథ్యం ఉండి, పారిశ్రామికీకరణ పెద్దగా లేకుండా, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం తాము కూడా దక్షిణాదిలో దేశంలో మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలబడాలి అని చెప్పని ఒక బుడిబుడి అడుగులు ఇప్పుడు వేస్తూ ఉంటే, ఆ రాష్ట్ర రాజధాని ఊపిరి తీసేయాలి అనే కుయుక్తులతోటి ఈ విధమైన నిందారోపణ చేయడం అనేది 100% తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న బ్రాండింగ్ దృష్ట్యా చూసినా, తెలంగాణ సమాజానికి ఉన్న బ్రాండింగ్ దృష్ట్యా చూసినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చాలా సంకుచిత ఆలోచన. ఆయన ఎన్నుకున్న ఖమ్మం ప్రజలు కూడా ఈ విధమైన ఆలోచన ధోరణిని సమర్థించరు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిలో వరద ముప్పుకి గురి చేయాలి అని చెప్పిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాలా తీవ్ర కసరత్తు చేశాడు. దాన్ని ముంపు ప్రాంతంగా చిత్రీకరించాలి అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేశారు. కానీ అక్కడ ప్రకృతి పరంగా ఈ రోజు దాకా ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తలెత్తంది వాస్తవం. దేశంలో ప్రతి ప్రాంతం, ప్రతి నగరం ముప్పు సమస్యను ఎదుర్కొంది ఎక్సెప్ట్ అమరావతి. అటువంటి ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసుకొని రాజధాని నిర్మాణం కోసం వాళ్ళకున్న కొద్దిపాటి వనరుల్లోనే వాళ్ళు అన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక అభివృద్ధి చెందిన 1 కోటి మంది పైగా జనాభా ఉన్న ఒక ఫుల్లీ ఎక్విప్మెంట్ సిటీ చేతిలో పెట్టుకోనుండి ఈ నగరంలో నివాసం ఉంటా ఆ ప్రాంతం మీద విషం కక్కటం అనేది 100% ఆక్షేపణీయం. కాబట్టి ఇటువంటి వైఖరి వెనుకున్న అసలు సిసల ఎజెండా ఏంటి అని చెప్పని అర్థం చేసుకోలేంతటి అమాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం లేదు.
ఎందుకంటే ఏ భాష అయితే వైసీపీ సోషల్ మీడియా వాడిందో అదే భాషని వాళ్ళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాడటం జరుగుతూ ఉంది. స్క్రిప్ట్ అక్కడి నుంచే వచ్చిందంటారా? మీరు గమనించుకుంటే ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ అకాడమీ ఇండియన్ ఇన్ఛార్జి తోటి నేను మాట్లాడాను అని చెప్పని ఒక ట్వీట్ పెడితే, యూట్యూబ్ అకాడమీ అమరావతిలో ఏర్పాటు చేస్తారేమో, చేయకండి, మీరు హైదరాబాద్ ఎంపిక చేసుకోండి, అమరావతి ముంపు ప్రాంతం, ఇక్కడ మీ మహిళా సిబ్బందికి భద్రత ఉండదు అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా దాన్ని ఆ యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టిన తీరు చూసాం మనం. అంటే రాష్ట్ర భవిష్యత్తు కన్నా, రాష్ట్ర యువత భవిష్యత్తు కన్నా, రాష్ట్ర సంపద సృష్టి జరగడం కన్నా కూడా వీళ్ళ రాజకీయ ఎజెండానే అమలు, దానికే మా ప్రాధాన్యత అని చెప్పని వైసీపీ చాలా సందర్భాల్లో వాళ్ళ సోషల్ మీడియా వేదిక తెలియజెప్పింది, వాళ్ళ సొంత మీడియా వేదిక తెలియజెప్పింది. వాళ్ళ నాయకులు కూడా ఇటువంటి సస్పెన్షన్లు ప్రదర్శించకుండా టైం అండ్ అగైన్ అదే చెప్తా ఉన్నారు. దాన్నే రీఇటరేట్ చేస్తా ఇవాళ వాళ్ళ స్క్రిప్ట్ని అంటే యథావిధంగా ఆచితూచి ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ ఎజెండాని అమలుపరుస్తా నిన్న ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ పట్ల సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు మాత్రం చాలా బాధతో, ఆవేదనతో స్పందిస్తూ ఉన్నారు. ఇంకా మా రాష్ట్రం పట్ల ఈ విధమైన విషయం చెమటం ఏంటి? వడ్డించిన విస్తర్ లాంటి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రికి మా రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకుంటే తప్పితే వాళ్ళ రాష్ట్రానికి బ్రాండింగ్ క్రియేట్ చేసుకోలేని దుస్థితిలో ఆ రాష్ట్రం ఉందా అని చెప్పని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా నివ్వెరపోయి ప్రశ్నిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా రాజేష్ గారితో ఈరోజు విశ్లేషణ కార్యక్రమం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.